నమస్కారం. యూత్ కౌంటర్కి స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొనడానికి మురళీ కృష్ణ యాదవ్ గారు, ఆయన ఇప్పుడు నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్కి. అలాగే వారితో పాటు అభినీష్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ తెలుగు డిపార్ట్మెంట్ నుంచి అతను ఉన్నారు. అక్కడ ఉద్యమంలో కూడా పాల్గొంటున్నారు. పాటలు రాస్తారు, పాడతారు. ముఖ్యంగా ఈ విద్యార్థి ఉద్యమాల్లో విద్యార్థి చైతన్యం చేయడానికి అనేక పాటలు పాడి అక్కడ పాటలు పాడుతూ ఉంటారు. సో ఈరోజు ముఖ్యంగా డిబేట్లో అంశంగా పూలే అంబేద్కర్ మార్గంలో విద్యార్థి మూమెంట్లు, విద్యార్థి అనేక చోట్లు. ఇప్పుడు అంబేద్కర్ ఒకవేళ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చూడండి, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ చూడండి, లేకపోతే అక్కడ జేఎన్యూలు కానీ, డియూ కానీ, ఢిల్లీ యూనివర్సిటీ కానీ, అలహాబాద్ యూనివర్సిటీ కానీ, పాట్నా యూనివర్సిటీ, దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో ఉన్న అనేక ఉద్యమాల్లో, అది ఫీ రిలేటెడ్ ఉద్యమం కానివ్వండి, లేకపోతే క్యాస్ట్ అట్రాసిటీస్ మీద, కుల వివక్ష మీద జరుగుతున్న వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో కానివ్వండి, లేకపోతే అక్కడ రిజర్వేషన్ పోరాటాలు కానివ్వండి, లేకపోతే మొన్న డెమోక్రసీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అలాగే యూనివర్సిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఎన్వైర్న్మెంట్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో హెచ్సియులో, ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న పోరాటాలన్నీ కూడా చూస్తున్నట్లయితే, ముఖ్యంగా ఒకవైపు లెఫ్ట్ భావజాలంతో ఉన్న ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్స్, వాళ్ళు లెఫ్ట్ ఆర్గనైజేషన్స్, లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ముందుంటే, వారితో పాటు దళిత బహుజన విద్యార్థి సంఘాలు కూడా అనేక మంది అక్కడ లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జై భీమ్, జై పూలే, జై అంబేద్కర్ అన్న నినాదంతో అక్కడ, జై బహుజన్ అన్న నినాదంతో అక్కడ సాగుతున్న ఉద్యమాల్లో పూలే అంబేద్కర్ వేసిన బాటల్లో విద్యార్థులు ఎలా ముందుకెళ్తున్నారు అనే అంశం మీద ఈరోజు డిబేట్లో మనం చర్చించుకుందాం. మొదటిగా మురళీ కృష్ణ గారు, సో మీరు అనేక సంవత్సరాల నుంచి విద్యార్థి మూమెంట్లో కూడా ఉన్నారు. విద్యార్థి మూమెంట్లో మనం అనేక భావజాలాలు చూడొచ్చు, లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ అని. ఇక్కడ వస్తున్న దళిత బహుజన విద్యార్థి సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘాలు, అక్కడ జేఎన్యూలో బాప్సా కానివ్వండి, ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో బిఎస్ఎఫ్ కానీ, ఏఎస్ఏ కానీ, డిఎస్యు, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్, ఇలా ట్రైబల్ స్టూడెంట్స్ ఫోరం, ఇలాంటి అనేక సంస్థలు మీరు చూస్తుంటారు. ఉస్మానియాలో కూడా మనం ఉన్నాం. సో ఎలా ఈ డెమోక్రసీ, ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ అనే అంశం మీద పూలే అంబేద్కర్ వేసిన మార్గాల్లో అనేక మంది విద్యార్థులు అట్రాక్ట్ అయ్యి అక్కడ వాళ్ళ మార్కెట్లో డెమోక్రటిక్గా మూమెంట్ని నడుపుతున్నారు. సో దీనిపై మీ టేక్ ఏంటి? కిరణ్ గారు, ముందుగా ప్రైమ్ నైన్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నేను గత 5-6 సంవత్సరాల నుంచి విద్యార్థి ఉద్యమాలలో చురుగ్గా నేను పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఇప్పుడు కూడా నేను నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నాను ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్లో. అండ్ మా ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ దగ్గర ఒక 30 దేశవ్యాప్తంగా ఉన్న 30 యూనివర్సిటీలలో మా వింగ్స్ కూడా ఉన్నాయి. మా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ అనేది ఒక బీసీ ఆర్గనైజేషన్. అండ్ మాలాగే అక్కడ యూనివర్సిటీలలో బిఎస్ఎఫ్ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, ఏఎస్ఏ కానీ, దళిత్ స్టూడెంట్స్ యూనియన్ కానీ, ఇలా డిఫరెంట్ లెఫ్ట్ వింగ్ ఆర్గనైజేషన్స్ కూడా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ దళిత బహుజన విద్యార్థి సంఘాలన్నీ కూడా పూలే అంబేద్కర్ మార్గంలో నడుస్తున్నాయి. పూలే గారు గులాంగిరి కానీ, అంబేద్కర్ గారి అన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో కానీ మనకి ఎలాంటి వివక్షకు గురయ్యారు, అసలు అంబేద్కర్ గారు అయితే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వారు విద్యార్థిగా ఉన్నప్పుడు ఎలాంటి వివక్షకు గురయ్యారు అని చెప్పేసి మనం ఈ మధ్య కాలంలో కూడా హిందీలో కానీ, తెలుగులో కానీ మన అంబేద్కర్ అని చెప్పేసి ఒక సిరీస్ కూడా వచ్చింది. అందులో క్లియర్గా చూపించారు కూడా. అండ్ నేను ఇంకొక విషయం క్లియర్గా చెప్పాలనుకున్నాను ఏంటంటే, రీసెంట్గా పూలే గారి మీద ఒక మూవీ వచ్చింది. అండ్ దాన్ని బ్రాహ్మణికల్ ఫోర్సెస్ అందులో వాళ్ళకి ఏదో అభ్యంతరకరంగా ఉన్నట్టు వాళ్ళు
అది ఆపారు. మూవీ ఈ మహారాష్ట్ర మూవీని postpone చేయించారు. పూలే జయంతి రోజు పోస్ట్పోన్ చేయించారు. తర్వాత సెన్సార్ చేశారు. ఆ సెన్సార్ మొత్తం కూడా సిబిఎఫ్సిలో కూడా మొత్తం వాళ్ళే ఉన్నారు. అంటే అంటే మీరు ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు విద్యార్థి ఉద్యమాలు ఎంత క్రియాశీలకమైన పాత్ర పోషిస్తాయి అని చెప్పేసి. ఏంటంటే మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు జరిగినా కూడా ఇంకా కూడా మనం ఫూలే గారి మూవీని కరెక్ట్ రిలీజ్ చేసుకోలేకపోతున్నాం. అంటే ప్రతి దానికి ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట అనేది వేస్తూనే ఉన్నారు. ఇంకా దళిత బహుజన వర్గాల్ని వాళ్ళ డెవలప్మెంట్ని అభివృద్ధిని అడ్డుకోవడానికి వాళ్ళు చాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. సో విద్యార్థి ఉద్యమ ఈ ఫూలే అంబేద్కర్ గారి మార్గంలో మనం ఖచ్చితంగా ఇంకా చాలా ఆశయాలు సాధించుకోవాల్సి ఉంది. అండ్ రీసెంట్గా చూసుకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పర్యావరణం కోసం విద్యార్థులు పోరాడిన తీరు చూడండి. గవర్నమెంట్ ఎంత సప్రెస్ చేయడానికి ట్రై చేసినా కూడా అన్ని ఆర్గనైజేషన్స్ కలిపి ఎంతో బాగా పోరాడాయి. అండ్ ఉస్మానియాలో చూసుకుంటే అసలు తెలంగాణ ఉద్యమం అనేది పురిటి పోసుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఈవెన్ లెఫ్ట్ రైట్ దళిత బహుజన వర్గాలు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా పనిచేసింది. అసలు ఉద్యమాలు అనేది ప్రజాస్వామ్యంలో చాలా అవసరము. అది కూడా విద్యార్థి దశ ఉద్యమాలు అనేవి చాలా మెచ్యూర్డ్గా ఉంటాయి. ఏంటంటే దేశంలో ఏం జరిగినా రాష్ట్రంలో ఏం జరిగినా ఫస్ట్ పసిగట్టేది అంటే నాలెడ్జ్ సెంటర్స్ థింక్ ట్యాంక్స్గా ఉండేవి యూనివర్సిటీలే. సో ప్రతి ఒక్కటి ఫస్ట్ విద్యార్థి దగ్గర నుంచే అది బయటికి స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ విద్యార్థులు వాటి మీద క్వశ్చన్స్ లేవనెత్తుతారు. ఆ తర్వాత అవి చాలా వైడ్ స్ప్రెడ్గా మనం పాకడం చూసాం. ఈ రీసెంట్గా హెచ్సియు ఇష్యూని అయితే అసలు పర్యావరణం అంశంలో దాన్ని నేషనల్ ఇంట్రెస్ట్గా చేయడంలో కూడా విద్యార్థులు చాలా సక్సెస్ఫుల్గా వారి పాత్ర పోషించారు అని చెప్పేసి. కూడా ముఖ్యంగా ప్రెసిడెంట్ కానివ్వండి, అక్కడ సెక్రటరీ కానివ్వండి, దళిత బహుజన విద్యార్థి సంఘాలు ఉన్నారు. అవును. సో అనేక విద్యార్థి సంఘాలు కూడా మైనార్టీ విద్యార్థి సంఘాలు కూడా ఉన్నారు. అభినీష్ గారు, ఇప్పుడు మీరు ఈ విద్యార్థి మూమెంట్లో చూసినట్లయితే ముఖ్యంగా పాటలు విద్యార్థులు పాడుతున్న పాటలు కానివ్వండి, లేకపోతే ఆటలు కానివ్వండి, అవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎంత స్పీచ్లు అవన్నీ ఇచ్చినా కూడా ఒక పాట అన్నది చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి సో మీరు అక్కడ ఆడుతున్నారు. సో మీరు ఎలా దాంట్లో పాల్గొంటున్నారు, ఎలాంటి పాటలు పాడుతున్నారు, అక్కడ ఎలాంటి విద్యార్థులని ఎలాగ మీరు ఉత్తేజపరుస్తున్నారు? నమస్కారం కిరణ్ గారు. ప్రైమ్ 9 వ్యూవర్స్కి ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఇంతకుముందే మనకు మురళీ యాదవ్ గారు చాలా చక్కగా వివరించారు. మహనీయుల ఆశయ సాధనంలో వారి ఆశయాలు మనల్ని ఎంత గొప్పగా ప్రభావితం చేస్తాయో, సాంస్కృతిక విప్లవోద్యమాలు కానివ్వండి, బహుజనోద్యమాలు కానివ్వండి, దళితోద్యమాలు కానివ్వండి, వీటన్నిటికీ పురుగు పోస్తుంది మనకు పాట అనే ఒక అంశము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుందండి. అంబేద్కర్ గారు ఒక మాట ఏమంటారంటే, ఒక గంట సేపు ఇచ్చే స్పీచ్లో ఉన్న దమ్ము ఒక 2 నిమిషాల్లో ఉండే పాటలో ఉంటుందండి. పాటకు ఉన్నటువంటి ప్రాధాన్యత మనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. స్వతంత్రోద్యమం నుండి తెలంగాణ ఉద్యమం వరకు ఇప్పుడు ఈ మధ్య మనకు హెచ్సిలో పురుడు పోసుకున్నటువంటి ఉద్యమం కూడా పాటనే నడిపిస్తుంది. వీటన్నిటిని పాట ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తుందో ఉద్యమాలని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. పాట లేకుండా స్వాతంత్రోద్యమం లేదు, పాట లేకుండా తెలంగాణ ఉద్యమం లేదు, పాట లేకపోతే అసలు ప్రపంచంలో విప్లవోద్యమాలు కూడా లేవు. దళిత వర్గాలు, బహుజన వర్గాలు, కమ్యూనిస్టు వర్గాలు, ప్రజాస్వామికులు ఉన్నటువంటి వివిధ సంఘాలన్నీ కూడా పాటను నమ్ముకొని ఈరోజు మహనీయుల ఆశయ సాధనని ముందుకు తీసుకెళ్తున్నాయి. కిరణ్ గారు, నేను మహనీయుల ఆశయంలో వాళ్ళ సాధనని ముందుకు తీసుకెళ్లే ఒక మంచి పాట మీ ముందు ఉంచబోతున్నాను. దండమో మా దీన బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్లా దండాలు. మహనీయుల్లారా, దండమో మా దీన బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్లా దండాలు. మహనీయుల్లారా, ఉద్యమాలకు బాటలేసి పోరుబాటకు రాగమయ్యి, ఉద్యమాలకు బాటలేసి పోరుబాటకు రాగమయ్యి, గుండెలల్లో నిలిసిపోతారా. మహనీయుల్లారా, సుక్కలై మీరు వెలుగుతుంటారా. మహనీయుల్లారా, దండమో మా దీనా బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్లా దండాలు. మహనీయుల్లారా, మహనీయుల ఆశయ సాధనలో
జ్యోతిబా పూలే గారి ఆశయాలు ఏవైతేనేమి, అంబేద్కర్ గారి ఆశయాలు, సావిత్రిబాయి పూలే గారి ఆశయాలు, వీటన్నిటిని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు విద్యార్థి ఉద్యమాలు చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు కిరణ్ గారు. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వివిధ విద్యార్థి సంఘాలు, అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్, దళిత్ స్టూడెంట్స్ అసోసియేషన్, అలాగే పూలే గారి, అంబేద్కర్ గారి విధానాల సాగుతున్నటువంటి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ విద్యార్థి సంఘాలు కూడా ఇవన్నీ మహనీయుల ఆశయ సాధనని కొనసాగించే విధంగానే ఈరోజు ప్రజాస్వామిక ఉద్యమాలలో పాలు పంచుకుంటున్నాయి. రైట్. అలాగే ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీలో చూసుకుంటే ఎన్నో విధమైన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్, ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలు ఎన్నో చూస్తున్నామండి. వీటన్నిటిని ముందుకు తీసుకెళ్లే విధంగా అంబేద్కర్ గారు, పూలే గారి ఆశయాలే కాకుండా తెలంగాణలో ప్రత్యేకంగా జయశంకర్ సార్ గారి ఆశయాలను, కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను, చాకలి ఐలమ్మ గారి ఆశయాలను, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా అమరవీరులను స్మరించుకుంటూ కూడా నేను ముందు ఒక పాట ఉంచే ప్రయత్నం చేస్తానండి. అంటే ఇవన్నీ కూడా ఒక లైన్ ఆఫ్ థాట్ అక్కడ నుంచే మొదలైందనే చెప్పుకోవచ్చు. అంటే ఈ వ్యతిరేకత, కుల వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థులకు, ముఖ్యంగా ఈ అణగారిన వర్గాలకు చదువు ముఖ్య పాత్ర అని చెప్పిన పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు కానివ్వండి, లేకపోతే తర్వాత వారిని ఇన్స్పైర్గా చేసుకొని అంబేద్కర్ గారు కానివ్వండి, వారిని ఇన్స్పైర్ చేసుకొని అనేక ఉద్యమాలు డెమోక్రటిక్గా బిల్డ్ అయిన ఉద్యమాలు. సో ఈరోజు మా తెలంగాణ విద్యార్థి ఉద్యమాలకు కూడా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆ పోరులో కూడా అమరవీరులకు కానీ, విద్యార్థి నాయకులకు కానీ, మా అందరికీ పూలే గారు, అంబేద్కర్ గారు, గాంధీజీ గారు వారు చూపెట్టినటువంటి ఆశయాలు, మార్గాలే మాకు దిశానిర్దేశం వహించాయండి. తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, మా ఉల్లా రేవుల్లా మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా, తోవా పువ్వుల తీరు అమరులుంటారు, అమరులుంటారు, తోవా పువ్వుల తీరు అమరులుంటారు, జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, నీళ్ళ వనరు తరలించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టిన ఆంధ్ర సర్కారు పైన సమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. జై తెలంగాణ. సో మురళీ గారు, ఇప్పుడు విద్యార్థి మూమెంట్లకి ముఖ్యంగా ఫ్యాకల్టీ సపోర్ట్, టీచర్స్, ఫ్యాకల్టీ అక్కడ సపోర్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా అణచివేయడానికే ట్రై చేస్తాయి. అలాంటి తరుణంలో ఈ మూమెంట్ చాలా డెమోక్రటిక్గా, పీస్ఫుల్గా వెళ్ళడానికి కూడా అక్కడ ఫ్యాకల్టీలు కానివ్వండి, లేకపోతే బయట నుంచి సంఘాలులో ఉన్న వాళ్ళు, ఎక్స్పర్ట్ ప్రొఫెసర్లు కానివ్వండి, ఇప్పుడు ప్రొఫెసర్ కంచైలయ్య లాంటి వాళ్ళు, లేకపోతే ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఫైన్ ట్యూన్ చేస్తుంటారు. సో వాళ్ళ రోల్ ఏమంటారు? కిరణ్ గారు, ఖచ్చితంగా విద్యార్థులకి ఒక దిశానిర్దేశం అనేది వాళ్ళకి ఖచ్చితంగా కొంత నాలెడ్జ్ ఉంటుంది, కానీ కంప్లీట్గా ఒక దిశానిర్దేశం అయితే ఖచ్చితంగా అవసరమై ఉంటుంది. అది ఖచ్చితంగా వేరే మన బయట నుంచి కానీ ఎంతో ఎక్స్పర్ట్స్ లైక్ మన హరగోపాల్ సార్ లాంటి వారు, తెలంగాణ ఉద్యమంలో అండ్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకమైన పాత్ర పోషించారు. అండ్ కోదండరామ్ సార్ గారు కూడా కొంచెం ముందుండి ఉద్యమాన్ని నడిపించారు. అలా మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా మొన్న చూశారు మీరు, ప్రొఫెసర్ బాంగ్యబూకియా గారు ముందుండి నడిపించారు పర్యావరణ అంశంలో కూడా. సో అలా ఖచ్చితంగా విద్యార్థులకి ప్రొఫెసర్ల అండదండలు డెఫినెట్గా ఉంటాయి. అది ఫర్ ద రైట్ కాజ్. అన్ని కాజులకి వాళ్ళు దేనికి పడితే దానికి సపోర్ట్ చేస్తారని కాదు, బట్ స్టిల్
ఇఫ్ ఇట్ ఈస్ ఎ రైట్ కాజ్ ఎక్స్పర్ట్ వాళ్ళు try చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళు Try చేస్తారు. ట్రై చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లైక్ మనం చూసుకోవచ్చు ఎందుకు అసలు ఈ విద్యార్థి ఉద్యమాలు అవసరము అంటే సప్రెషన్కి ఇంకా గురవుతున్నాం. ఇంత చదువుకున్న స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా రీసెంట్గా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ ఎన్నో ఆర్టీఐస్ ఫైల్ చేసింది. చాలా యూనివర్సిటీలలో అసలు దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో 9 మంది ప్రొఫెసర్లు మాత్రమే అవును, right. ఉన్నారు. సో అలాంటి షాకింగ్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకొని అసలు విద్యార్థులు ఉద్యమాల వల్ల హెచ్సియులో మీరే చూశారు అవును. ఒక సపరేట్ ఓబీసీ రిక్రూట్మెంట్ అనేది విద్యార్థుల ఉద్యమాల వల్లే వచ్చింది. అండ్ అలానే కాకుండా ఇంకా ఇలాంటి సపరేషన్స్కి ఎక్కడైతే అన్యాయాలు జరుగుతున్నాయో అక్కడ ప్రతిసారి విద్యార్థులు తమ వాయిస్ రైజ్ చేస్తున్నారని అంటారు. రైజ్ Right. చేస్తున్నారు. సో ఇప్పుడు మనతో పాటు జాయిన్ అవుతున్నారు శివకుమార్ గారు. అక్కడ ప్రస్తుతం స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి. తను అక్కడ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ స్కూల్లో అక్కడ ఎంఎస్సి స్టాటిస్టిక్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మీ డిపార్ట్మెంట్, మీ స్కూల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈస్ట్ క్యాంపస్లో ఇప్పుడు ఎంత 400 ఎకరాల డిబేట్ ఏదైతే జరుగుతుందో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో అక్కడ ఉంది. మీరు అక్కడ ప్రతిరోజు కూడా వెళ్ళాల్సి వస్తుంది. పోలీస్ వ్యవస్థతో అక్కడ కట్టుదిట్టంగా పోలీస్ వ్యవస్థ ఉంది. రోజు పొద్దున సాయంత్రం వెళ్ళాలి. సో మీరు ఈ ఉద్యమం అంతా ఒకవైపు ఆ 3వ తారీఖు జరిగిన లాఠీ చార్జ్, ఉగాది రోజు జరిగిన లాఠీ చార్జ్, తర్వాత జరిగిన ఉద్యమము, తర్వాత విత్డ్రావల్, తర్వాత కానీ ఇప్పుడు కూడా ఇంకా 400 ఎకరాల్లో అక్కడ ఉండడం చూస్తున్నారు. సో ఈ ఉద్యమాన్ని స్ఫూర్తిదాయకంగా ఎలా నడపగలుగుతున్నారు విద్యార్థులు? ముందుగా టైమ్ లైన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారము. ఇప్పుడు ఏదైతే మా యూనివర్సిటీ ల్యాండ్ అనేది ఆక్యుపేషన్లో ఉందో, ఆక్యుపేషన్ ఉన్నది మా డిపార్ట్మెంటు. మేము ప్రతిరోజు ఇంతకుముందు నార్మల్గా మా డిపార్ట్మెంట్కి మేము సాధారణంగా వెళ్ళేవాళ్ళం, ప్రశాంతంగా పీస్ఫుల్గా వెళ్ళేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వాళ్ళు ఆక్షన్ని ప్రారంభించారో అక్కడ మాకు ఎప్పుడు కూడా తెలియనటువంటి గందరగోళంగా పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ మేము వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు సాధారణంగా మేము క్యాంపస్లో తిరుగుతుంటాం మా డిపార్ట్మెంట్ నుంచి మాది, కానీ వీళ్ళు వచ్చి మా డిపార్ట్మెంట్ పోవడానికి కూడా మాకు అబ్జెక్షన్ చేస్తున్నారు. ఐడి కార్డ్ చూపించినా కూడా ఈ టైంలో మీరు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అంటే మా డిపార్ట్మెంట్కి మేము వెళ్ళడని పరిస్థితులు అక్కడ నెలకొల్పారు. సో ఇది ఎంతైతే ఉందో గవర్నమెంట్ మాత్రం ఎప్పుడైతే ఈ ల్యాండ్ ఇష్యూ చేసిందో మొత్తాన్ని పోలీసుల ఆధీనంలో తీసుకుంది. కానీ మేము మాత్రం మా విద్యార్థి సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈరోజే అతన్ని కూడా నిన్ననే అతన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. మా పోరాటం వల్లనే అతన్ని విడిపించాం, కానీ గవర్నమెంట్ మాత్రం అసలు విడిపించలేదు. ఎందుకంటే మేము పోరాడి అడిగి తప్ప వాళ్ళు విడిపించలేదు. అలాంటిది మా పోరాటం అనేది మేము చాలా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాం. అది ఏదైతే ల్యాండ్ అవుతుందో అది గవర్నమెంట్దే, కానీ అది ఎందుకంటే అక్కడ చాలా రకాలైనటువంటి అటవీ సంపద ఉంది. దాన్ని కూడా మొత్తానికి ఒక 50% కూడా నాశనం చేశారు. ఇంకా దాన్ని నాశనం చేయకుండా మంచిగా చూసి మా డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న విద్యార్థులు కూడా ఆనందకర వాతావరణం ఉంటుంది. సో ఇది మా డిమాండ్గా మేము ముందుకు అక్కడ ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు అందరూ విద్యార్థి సంఘాలన్నీ ఈ ఇష్యూ మీద? పూలే అంబేద్కర్ మార్గంలో ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు? పీస్ఫుల్గా ఎలా నడుస్తుంది ఉద్యమం? ఇప్పుడు అక్కడ చాలా ఉధృతగా ఉంది, తర్వాత పోలీసులు ఎక్కువగా ఉన్నారు. ఒక వ్యవస్థ, ఒక యూనివర్సిటీలో అంతమంది పోలీసులు, అంతమంది ఇంటెలిజెన్స్ సంబంధించిన వాళ్ళు అంత నిర్బంధంగా ఉన్న దగ్గర విద్యార్థులు ఎలా కలిసికట్టుగా పోరాడుతున్నారు? ఏదైతే ల్యాండ్కి సంబంధించినదో ఒక మనము స్ఫూర్తిదాయం తీసుకున్న ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అనేది జ్యోతిరావు పూలే కానీ సావిత్రిబాయి పూలే వారి అడుగుజాడలో మేము నడుస్తున్నాము. జ్యోతిరావు పూలే గారు అక్కడ ఏం చేశారంటే అప్పుడు ఆనాటి కాలంలో అతను ఒక్కడే మరి వెళ్ళేసి బడుగు బలహీన వర్గాలకి చదువు చెప్పడం జరిగింది. అందరినీ కలిసికట్టుగా తీసుకొనేసి అతడి ఉన్నటువంటి ప్రాంతంలో అందరికీ కూడా విద్య అనేది ప్రాముఖ్యతను తెలియజేసి అందరినీ చైతన్యం పరిచారు. అలాగే మేము కూడా ప్రతి ఒక్కరిని ఇది మన కోసం, మన భవిష్యత్తు తరాల కోసం, అలాంటిది యూనివర్సిటీ మనము వేరే వాళ్ళకు కాకుండా చూడాలనేసి మేము అందరితో కలిసి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ని కూడా కలుపుకొని ఏదైతే మన భావితరాలుగా చెప్తున్నామో మనము వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తున్నాము. మేము వీళ్ళని ముందు మనం అడుగుజాడలు, ఎందుకంటే వాళ్ళ జీవిత చరిత్రలు చెప్తున్నాయి.
మన కోసం కాదు, భావితరాల కోసము వారి అడిజాడల్లో మనం అన్యాయానికి నీతిని వ్యతిరేకంగా అన్యాయానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి అనేది వాళ్ళ నుంచి స్ఫూర్తి మనం పొందాము. అదే ఏదైతే ఉందో అక్కడ నుంచి దాన్ని మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాము. అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళి ఏదైతే ఉందో లాంటి అన్నీ కూడా మేము ల్యాండ్ సంబంధించిన వాటిని కూడా మేము ఇష్యూ పైన పోరాడాము. ఓకే, అభినీష్ గారు ఫైనల్గా ఒక్క 1 minute మీరు ఒక పాటతో క్లోజ్ చేస్తే విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఒక పాటతో మీరు స్ఫూర్తి చేసేస్తే ఇది కన్క్లూడ్ చేసుకుందాం. తప్పకుండా కిరణ్ గారు, మనం అంశం జ్యోతిబా పూలే గారి ఆశయాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన చూపినటువంటి అడుగుజాడలకి దాన్ని దిశానిర్దేశం చేస్తూ జయరాజ్ గారు రాసినటువంటి సమత మమతలు అనే సాంగ్ జస్ట్ మీరు ఒక 1 minute కన్క్లూడ్ చేయాలి. ఖచ్చితంగా. సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమ, కులము మతములు మరిచి బడుగులనొకటి చేసిన బౌద్ధమా, సామ్యవాదపు కలలు గన్న సమాజపు నేత్రమా, మనుషులందరూ ఒక్కటేనని చాటినావో మహాత్మా, జ్యోతిబా పూలే జోహారు జోహారు, మా జాతికే వెలుగు దీపమైనావు, మా బడుగులకు నీవు బావుటైనావు. నమస్తే అండి. అది మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థి ఉద్యమాలు, అలాగే రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న ఉద్యమాలకు పూలే అంబేద్కర్ మార్గాలే వారికి తగినట్టుగా ఉద్యమాలకి సరిపోయే మార్గాలు అనేసి, అలాగే వారి మార్గాలు వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తూ అన్యాయాలకు వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా, అలాగే స్టేట్ రిప్రెషన్ ఏదైతే ఉందో, అప్రెషన్ ఏదైతే ఉందో వాటికి వ్యతిరేకంగా పోరాటంలో పూలే అంబేద్కర్ మార్గమే సరైన మార్గాలు అనేసి డెమోక్రటిక్గా పీస్ఫుల్గా వాళ్ళ మార్గాల్లో చదువుతూనే వాళ్ళ ఆశయాలని ముందుకు తీసుకుని వెళ్ళి పోరాటాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారని అక్కడి నుంచి ఉన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు, మొదటి జనరేషన్కి చెందిన విద్యార్థులు చెప్తున్నారు. అలాగే అందుట్లో సాంస్కృతిక ఆటలు పాటలు అవి కూడా జోడిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు అక్కడ విద్యార్థులు. ఏదేమైనా ఇదొక ప్రజాస్వామ్యంలో విద్యార్థుల మూమెంట్ అనేది ఇంతకుముందు కోవిడ్ తర్వాత తగ్గింది అనుకున్నారు, కానీ కోవిడ్ తర్వాత ఇంకా హెచ్సియు ఉద్యమం కానీ, ఉస్మానియాలో జరుగుతున్న పరిణామాలు కానీ డెమోక్రసీ డీపెనింగ్ ప్రాసెస్ అన్నది జరుగుతున్నది అనేసి కూడా మనం తెలియజేస్తున్నారు విద్యార్థులు. అది ఈరోజు డిబేట్లో భాగం. మరోసారి వచ్చే ఎపిసోడ్లో ఇంకొక అంశం మీద అందరు కలుద్దాం. అప్పటి వరకు సెలవు.